నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ R&B అధికారితో కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఆ కామెంట్స్ ఏంటి అని అంటే, ఈ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఎటపాక రోడ్డు వెళ్ళే రూట్లో, సో ఆ రోడ్డుకు సంబంధించి ఈ రోడ్లు ఇలా ఉంటే మీ ప్రభుత్వానికి ఓట్లు పడవు, మీరు మరమ్మతులు చేయిస్తారా, మా రాష్ట్ర నిధులతో మమ్మల్ని చేయించమంటారా అని చెప్పి అడగడం జరిగింది. మరి ఈ కామెంట్స్ మనం ఏ విధంగా చూడాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ KVV ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. సో మరి ఈ అంశాన్ని అంటే తుమ్మల నాగేశ్వరరావు గారి కామెంట్స్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటారు? దీంట్లో కామెంట్ ఏమో ఇది నగ్న సత్యం అమ్మ. ఇప్పుడు నిన్న వారు ఏదో పర్యటనకు భద్రాద్రిగూడెం నుంచి బయలుదేరుతూ ఏటపాక కన్నాయిగూడెం మధ్యలో ట్రావెల్ చేసినప్పుడు బహుశా ఆయనకి నిన్న పెయిన్స్ అయినా వచ్చి ఉంటాయి. ఏ నడువు నొప్పో లేకపోతే ఏదన్నా ప్రాబ్లం అయి ఉంటుంది వాళ్ళకి ఆ కారులో కూర్చోలేక. ఇది ఒక్క ఆ ఏరియా మట్టమే కాదమ్మా, మొత్తం ఆంధ్రాలో తీసుకుంటే ఇదే పరిస్థితి. ఎక్కడ చూసినా ఇదే విధంగా గుంతలు, రోజు వెహికల్స్ రిపేర్ అయిపోయి, కార్లు రిపేర్ అయ్యి, బైకులు రిపేర్ అయిపోయి, ఈవెన్ ఎంతోమంది ఈ నైట్ డ్యూటీ చేసేవాళ్ళు లేకపోతే నైట్ ప్రయాణం చేసేవాళ్ళు కూడా ఎంతోమంది రోజు ప్రాణాలు కోల్పోతున్నారు ఈ గుంతల్లో పడిపోయి. అయినా సరే నేను 131 సార్లు బటన్ నొక్కాను, నాకు ఒక్కసారి బటన్ నొక్కండి అని చెప్తాడు ఈయన. అక్కడ ఇక్కడ మొత్తం అన్ని అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి చేసి కనీసం ప్యాచ్ వర్క్ చేయలేని పరిస్థితిలో పక్క రాష్ట్రం ఒక మంత్రి గారు వచ్చి మీరు చేస్తారా చెయ్యరా, ఇది అంతకుముందు మంత్రిగా ఉన్నప్పుడు నేను వేసిన రోడ్డు ఇది, కనీసం మీ వల్ల గుంతలు కూడా పోడ్చడం కుదరట్లేదు, మీ వల్ల కాకపోతే చెప్పండి నేనైనా ప్యాచ్ వర్క్ చేయిస్తానని చెప్పాయంటే ఇది ఎంత అసలు అవమానకరం అమ్మా, ఎంత బాధాకరం, ఎంత అసలు చూడండి సిగ్గు ఉందా వీళ్ళకి. పక్క రాష్ట్రం వాడు వచ్చి మన గుంతలు పోడ్చాలా? సో మాట్లాడితే అంత కాదు ఇంత కాదు, ప్రగతిశీల రాజకీయాలకి ప్రతినిధి అంట ఈ జగన్మోహన్ రెడ్డి. అసలు రాష్ట్రాన్ని ఎక్కడో ప్రగతి బాటలో తీసుకెళ్ళిపోతున్నాడంట. ఇది ప్రగతి బాట. కనీసం మనం రోడ్లో ప్రయాణం చేయడానికే రోడ్డు సవ్యంగా లేదు, ఇంక ప్రగతిశీలం ఎక్కడ ఉంటుందమ్మా, ప్రగతి బాట ఎక్కడ ఉంటుందమ్మా? మరి నువ్వు ప్రగతిశీల రాజకీయాలు చేయడానికి నువ్వు రథంలో బయలుదేరినప్పుడు నీ రథం వెళ్ళడానికి కూడా నీకు సరైన మార్గం లేదు కదా. ఇది చాలా అత్యంత నీచం, అత్యంత ఘోరం ఇది. సో ఇది ఈ మొత్తం ఎంటైర్ 13 జిల్లాలో కూడా ఇదే పరిస్థితి అమ్మా. అంటే మంత్రి గారు అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఒక మాట అన్నారంట కదా ఆ అధికారితో మాట్లాడుతున్నప్పుడు, రాష్ట్ర విభజన తర్వాత ఆయన R&B మంత్రిగా ఉన్నప్పుడు వేసినటువంటి రోడ్డే, ఆ తర్వాత మళ్ళీ దానికి సంబంధించి ఎటువంటి మరమ్మతులు చేయలేదు, మరి ఇప్పటికైనా చేస్తారా, లేకపోతే మా రాష్ట్ర నిధులతో అంటే తెలంగాణ రాష్ట్ర నిధులతో ప్యాచ్ వర్క్ చేయించమంటారా అని ఒక తెలంగాణ రాష్ట్ర మంత్రి చేత అడిగించుకోవడం అనేది అది ఎలా అర్థం చేసుకోవాలి ప్రజలు? అసలు ప్రజలు అర్థం చేసుకోవడం వదిలేసేయండి. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో R&B అధికారులకు కానీ, లేకపోతే ఆ శాఖ మంత్రికి కానీ కొంచెం కూడా అసలు నిజంగా మానవత్వం ఉంటే, నిజంగా వీళ్ళ మనిషి పుట్టి ఉంటే వీళ్ళు ఆ మాటకి ఆత్మహత్య చేసుకోవాలి. అసలు ఎంత నీచమమ్మా. కనీసం ప్యాచ్ వర్క్ ఒక తట్టెడు మట్టి కూడా వేయలేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు మళ్ళీ ఇంకొకసారి అధికారం కావాలంట, ఇంకొకసారి అధికారం వస్తే అద్భుతాలు చేస్తారంట. ఇంకా ప్రజలు తెలుసుకోవాలి, ప్రజలు ఎన్ని చూసి ప్రజలు కూడా విజ్ఞతతోటి ఓటేయాలి. ఇంకొకసారి వస్తే అసలు రోడ్డు మాట దేడరుగమ్మా. ఇంక అసలు మనిషి అనేవాడు నడిచి వెళ్ళడానికి కూడా ఆ రహదారులు యోగిదాయకంగా ఉండవు. అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు అటు ఎటపాక కన్నాయిగూడెం వెళ్ళబట్టి, అంటే సరిహద్దు కాబట్టి అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పుడు తెలంగాణకు సంబంధించి కూడా 8 కిలోమీటర్లది బయటకు వచ్చింది. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా రోడ్లు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ రోడ్లన్నీ కూడా గుంతలమయమే, ఇలా గుంటలు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నా కానీ ఎన్నిసార్లు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అడిగినా కానీ స్పందించకపోవడం, సో ఈ ఎఫెక్ట్ అంతా రాబోయేటువంటి ఎన్నికల్లో వాళ్ళు చూపిస్తారా? డెఫినెట్గా ఉంటుందమ్మా, డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు ఎంతోమంది వాళ్ళు ఆ రోడ్లలో ట్రావెల్ చేసేసి బ్యాక్ బోన్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్, పడిపోయి కాళ్ళు చేతులు విరగొట్టుకోవడం, కొంతమంది ప్రాణాలు కోల్పోవడం, ఇది నిత్యం జరుగుతున్న ప్రక్రియ. ప్రతిరోజు ఇది ఒక కామన్ అయిపోయింది అక్కడ. ఈ విధంగా ఈ రోడ్లలో ప్రయాణం చేయడం అనేది దినదిన గండం అంటారు కదా, 100 ఏళ్ళ ఆయుష్ అంటారు.
ఆ విధంగా తయారైంది అక్కడ. సో కానీ పక్క రాష్ట్రం మంత్రి చెప్పినా కూడా వీళ్ళలో చలనం లేదంటే ఇంక వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? కేవలం మాట్లాడితే నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, బటన్ నొక్కుతాను. అసలు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత డెవలప్మెంటు, రోడ్స్ ఎంత, R&B శాఖ ఈ విధంగా తగలడింది. ప్రతి శాఖ ఇదని కాదు, రాష్ట్రంలో ప్రతి శాఖ కూడా ఈ విధంగానే ఉంది. అసలు రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా ఇదే పరిస్థితి అమ్మ. ఇప్పుడు మంత్రి గారు కాబట్టి అది ఇవాళ హెడ్లైన్స్లో ఇటు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో రావడం జరిగింది. ఇప్పుడు సామాన్యులు మీరు చూసుకుంటారు, వర్షం పడుతున్నప్పుడు జలాశయాలని తలపించేలాగా రోడ్లు మారిపోయినాయి, స్విమ్మింగ్ పూల్స్లా తయారైనాయి. చాలామంది మీరు చూసుకుంటారు, లాస్ట్ టైం వర్షాల టైంలో నాట్లు కూడా వేసి చూపించారు. రోడ్లలో, ప్రధాన రహదారులలో నాట్లు కూడా వేశారు. సో ఈ రోజున మంత్రి గారు కాబట్టి, ఈయన ఒక పక్క రాష్ట్ర మంత్రి గారు కాబట్టి, ఆయన హోదా ఉంది కాబట్టి ఈ రోజున కొంచెం దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం, చర్చించుకుంటున్నాం. సో ప్రతిరోజు మీరు ఈ యొక్క మాధ్యమంలో చూసుకుంటే, ఈ యొక్క సోషల్ మీడియాలో చూసుకుంటే ప్రతిరోజు కూడా ప్రతి చోట ఎవరో ఒకళ్ళు దీని గురించి కామెంట్ చేస్తూ, మీమ్స్ చేస్తూ, రోజు కూడా పలానా రహదారిలో పలానా యాక్సిడెంట్ అయింది, పలానా వ్యక్తి చనిపోయాడు, కాళ్ళు విరిగిపోయింది, చేతులు విరిగిపోయింది, లేకపోతే వెహికల్ బ్రేక్ డౌన్ అయిపోయింది, ఇవన్నీ సర్వసాధారణం అయిపోయిందమ్మా. అంటే ఇంతకుముందు జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా కేసీఆర్ గారు డైరెక్ట్గా ఒకనొక ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు రోడ్లకు సంబంధించి. సో డబుల్ రోడ్డు ఉంటే తెలంగాణ రాష్ట్రం, సింగిల్ రోడ్డు లైట్లు లేకుండా చీకటిగా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు అనేసి అని. అంటే అప్పుడు రోడ్స్కి సంబంధించి కామెంట్లు వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మళ్ళీ రోడ్ల గురించి ప్రస్తావించడం జరిగింది. అంటే అప్పుడు ఎవరు స్పందించలేదు, కేసీఆర్ గారు మాట్లాడారనో లేకపోతే మరేమో. మరి ఇప్పుడు వైసీపీ నాయకులు కానీ ఎవరైనా, ఈవెన్ సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ ఈ మాటలకు సంబంధించి, అంటే తుమ్మల గారి మాటలకు సంబంధించి స్పందించేటువంటి అవకాశం ఉందా, లైట్ తీసుకుంటారా? ఇప్పుడు వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే అమ్మ, వాళ్ళకి దోచుకోవడం, దాచుకోవడం తప్పించి వేరే ఏమీ లేదు. అసలు రాష్ట్ర అభివృద్ధిని కానీ, రాష్ట్రాన్ని కానీ, రాష్ట్ర రహదారులను కానీ మొత్తం గాలికి వదిలేశారు. కేవలం వాళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళ అక్రమ సంపాదన, రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకోవాలి, ఎక్కడెక్కడ చేస్తే ఎక్కడెక్కడ మనకి స్వలాభం అన్న తప్పించి ఇవన్నీ వదిలేశారు. ఇప్పుడు ఎంతమంది ఎన్ని కామెంట్లు చేసినా, ఎంతమంది ఎన్ని చీకొట్టినా, ఎన్ని విషయాలుగా ఇప్పుడు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇటు ఈటీవీ కానీ, TV5 కానీ, ABN కానీ, వీళ్ళు ఎవరైనా సరే వీళ్ళ బయటికి ఎన్ని కూడా బయట పెడితే సో ఎమ్మటే వాళ్ళకి కులం రంగు పోయడం, లేకపోతే మతం రంగు పోయడం, వీళ్ళు కాబట్టి ఆ వర్గం కాబట్టి, ఆ మనిషి కాబట్టి ఈ సపోర్టివ్గా మాట్లాడతానని చెప్పింది కాబట్టి ఎటువంటి యాక్షన్స్ తీసుకోవడం లేదమ్మా. ఎక్కడ కూడా వీళ్ళు ఏ చర్య అయినా సరే తీసుకోవడం లేదు. రాష్ట్ర రహదారులన్నీ కూడా చాలా నరక కూపాలుగా మారిపోయినాయమ్మా. సో మరి చూద్దామండి, తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, రోడ్లు ఇలా ఉంటే ఎవరు ఓట్లు వేస్తారు ఏంటి అని, మరి దాని మీద ఎలా స్పందిస్తారు వైసీపీ నాయకులని చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. నమస్తే.